ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల అనుచరులు వీరంగం సృష్టించారు. పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపై జ్యోతుల అనుచరులు దాడికి తెగబడ్డారు. ఇక 2024లో జగ్గంపేట స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు పాటంశెట్టి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అవినీతి పైన పాటంశెట్టి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు బురుగుపూడిలో పాటంశెట్టి ఇంటికి వెళ్లి రచ్చ చేశారు జ్యోతుల అనుచరులు. ప్రధానంగా ప్రెస్ మీట్ లో తాము కూర్చుంటున్నామని పాటంశెట్టి ఇంటికి వెళ్లి గొడవ చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. పాటంశెట్టి అనుచరులపైన జ్యోతుల నెహ్రూ అనుచరులు దాడికి చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుల దాడిపైన పాటంశెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత నాయకులను పంపి తమ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల కుట్ర చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇంతకు వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో ఓసారి విందాం. నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో ఈ రోజు మా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తాలూరు పుష్కర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి సమస్యల మీద, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద వినతి పత్రాలు తయారు చేయడం జరిగింది. ఈ 2 వినతి పత్రాలు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి సమర్పించడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ లోనే మరి ఇక్కడ గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మా ఇంటి మీదకి వచ్చి ప్రెస్ మీట్ లో నీతో పాటు నీ చుట్టూ మేము కూర్చుంటాము అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక 30 మంది మా ఇంటి మీదకి రావడం జరిగింది. మేమందరం వెళ్ళి వారిని వారించడం జరిగింది. మా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాను, మీరు నా దగ్గరకు వచ్చి చుట్టూ కూర్చుని నేను మాట్లాడకుండా చేస్తానని చెప్పేసి అనడం భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాను, నా మీద కౌంటర్ మీరు ఏదైనా సరే మీ ఇంటి దగ్గర కానీ మీ ఆఫీసులో కానీ పెట్టుకోవాలి తప్పించి నా చుట్టూ ఉండి నన్ను నిర్బంధించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూడడం చాలా అన్యాయం. ఇది దయచేసి మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా ఎంతగానో వారించడం జరిగింది. వారెవరు కూడా ప్రెస్ మీట్ జరగకూడదు అన్నది ఒక ఉద్దేశంతో వచ్చారు. అదే రకంగా కావాలని గొడవ పెట్టుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మా మీద పెట్టాలి, ఏదో రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద కానీ అవినీతి మీద కానీ గళం విప్పి ప్రశ్నించే గొంతు పాటంశెట్టి సూర్యచంద్రని జైలుకు పంపాలన్న దురుద్దేశంతో జ్యోతుల నెహ్రూ గారు కేవలం నవీన్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిపి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మా ఇంటి మీదకి ఈ రోజు ఉసుగొల్పి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా అక్కడ గొడవ పెట్టుకుని రెండని పంపించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మేము జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి సమస్యల మీద ప్రశ్నించండి, మీ గళం వినిపించండి, మీరు అవినీతి మీద ప్రశ్నించండి, మాట్లాడండి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో జగ్గంపేటలో బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగిందే. మరి మేము మాట్లాడి సమస్యల మీద మాట్లాడి మరి అవినీతి దోచేస్తా ఉన్నారు, మట్టి దోచేస్తా ఉన్నారు, ఇసుక దోచేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమస్యలు నేను ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా లోకేష్ గారికి దృష్టిలో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే మా మీదకి కొట్టడానికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని తోసి అంత రచ్చరచ్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కూటమి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా మీకు? నా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోబెడతారని నెహ్రూ గారు మీరు జగ్గంపేట నియోజకవర్గం. ఇది గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాటంశెట్టి చేస్తున్నటువంటి కామెంట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం, చెప్పిన జగ్గంపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే జ్యోతుల అనుచరులు మాత్రం పాటంశెట్టి పైన దాడికి యత్నిస్తున్నారనేది మాత్రం ఆయన ఆరోపిస్తున్నారు. పూర్తి అప్డేట్ సెట్. రాజకీయాలు మరోసారి ఉధృతంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరులు 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపైకి వెళ్లి హంగామా సృష్టించారనే ఆరోపణలు అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి. బురుగుపూడిలోని పాటంశెట్టి నివాసం వద్ద చోటు చేసిన ఈ ఘటన రాజకీయ
సాధింపులకే నిదర్శనమని ప్రతిపక్ష వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అవినీతి వ్యవహారాలపై పాటంశెట్టి సూర్యచంద్ర మీడియా సమావేశం నిర్వహించడం, అందులో పలు ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా అయితే చెప్తున్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు ఒక్కసారిగా పెరిగాయని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే పాటంశెట్టి సూర్యచంద్ర ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తాము కూడా కూర్చుంటామని వివరణ ఇవ్వాలని అంటూ కూడా టీడీపీ చెందిన కొందరు నేతలు అటు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్ళినట్లయితే సమాచారం అందుతుంది మనకి. అయితే అక్కడ మాట పెరిగి ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట దాడులు జరిగినట్లయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే పాటంశెట్టి అనుచరులపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరులు దాడి చేశారని, భయాందోళనకు గురి చేశారని ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనతో గురుగుపూడి గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అక్కడ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఈ ఘటన పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు అటు అవినీతి అంశాలపై మాట్లాడితే దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయనైతే వ్యాఖ్యానాలు చేశారు. అయితే తనపై ఒత్తిడి తెచ్చేందుకు, భయపెట్టేందుకు రాజకీయ శక్తులను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు అయితే చేస్తారు. అయితే అంతేకాకుండా ఆ దళిత నాయకులను ముందు పెట్టి తమపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించే కుట్ర కూడా జరుగుతుందని కూడా ఆయన సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పుడు కేసుల బెదిరింపులతో తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో మరింత చర్చనీయాంశాలకు దారితీసే ఈ అంశం పైన లేదా పాటంశెట్టి చేస్తున్నటువంటి కామెంట్ పైన ఎమ్మెల్యే జ్యోతులు ఏమైనా స్పందించారు? ఇప్పటి వరకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అయితే జగ్గంపేట రాజకీయాల్లో గత కొంతకాలంగా విభేదాల రూపంగా దాల్చుతున్నప్పటికీ కూడా స్థానిక రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తుంది ఏంటంటే 2024 ఆ ఎన్నికల సమయంలో స్థానిక నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఆరోపణలు చోటు చేస్తున్నా. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర అప్పటి నుంచే కూడా అధికారిక పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే అప్పుడు ఆయన నేరుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని అవినీతి ఆరోపణలు చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అయితే దీనికి ప్రతిస్పందనగానే జరిగిన ఈ ఘటనలో జిల్లాలో రాజకీయ ప్రతీకార రాజకీయాలు ఉదాహరణగా మారుతుందని చెప్పేసి పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సూర్యచంద్ర కూడా చెప్తుంది ఈ ఘటనపై అధికారిక పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో స్పందన అయితే రావాల్సి ఉంది. అంటే పాటంశెట్టి చేస్తున్న ఆరోపణలు కూడా టీడీపీ వర్గాలు ఖండించే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ ఘటన నిజాలను కూడా బయటికి తేలాలంటే పోలీసులు నిక్షిప్తపాతంగా విచారణ జరిపి ఆ స్థానిక ప్రజలు కూడా విచారించాల్సిన అయితే ఉంది. రాజకీయ విభేదాలు అటు ప్రజల మధ్య ఘర్షణలు దారి తీయకుండా నాయకులు సమన్వయం పాటించాలని కూడా సామాజిక వర్గాలు అయితే సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జగ్గంపేట రాజకీయ ఈ ఘటనలో మరింత ఉత్కటంగా మారగా రానున్న రోజులు ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందని కూడా అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. సూరజ్. ఎస్ రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల అనుచరులు వీరంగం సృష్టించారు. పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపై జ్యోతుల అనుచరులు దాడికి తెగబడ్డారు. ప్రధానంగా 2024లో జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు పాటంశెట్టి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అవినీతి పైన పాటంశెట్టి వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. బూరుగుపూడిలోని పాటంశెట్టి ఇంటికి వెళ్లి రచ్చ చేశారు జ్యోతుల అనుచరులు. ప్రెస్ మీట్ లో తాము కూడా కూర్చుంటామన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. పాటంశెట్టి ఇంటికి వెళ్లి గొడవ చేశారు టీడీపీ నేతలు. పాటంశెట్టి అనుచరులపైన జ్యోతుల నెహ్రూ అనుచరులు దాడికి తెగబడ్డారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుల దాడిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత నాయకులను పంపి తమ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని జ్యోతుల కుట్ర చేశారంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి దీనిపైన ఎమ్మెల్యే జ్యోతుల ఎలాంటి వివరణ ఇస్తారు, ఎలాగ ప్రతిస్పందిస్తారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నాయి. జగ్గంపేటలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రెజెంట్ అయితే పోలీసుల అదుపులో పూర్తి స్థాయిలో మాత్రం సిచ్యువేషన్ కనబడుతున్నాం. రాజకీయ పరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శలకు జగ్గంపేట ప్రధానమైనటువంటి వేదికగా మారుతుంది.